ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు విశ్రమల కాలపు శుభదినాలలో కూడా మరొకసారి మీతో కలిసి సహవాసం చేయటానికి, దేవుని వాక్యాన్ని వినటానికి దేవుడిచ్చిన కృప కొరకై, అవకాశం కొరకై స్తోత్రములు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ప్రేమామయుడా నీ పాదములకు స్తోత్రం. కొద్ది నిమిషాలు మీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం. మీరే కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ మాటలు వింటూ ఉండగా మా అందరిని మీరు దర్శిస్తూ ఉండగా గనపరుస్తూ, శ్రమల కాలపు దినాలలో లెంట్ డేస్లో ఉంటుండగా మీకు సమీపంగా ఉండటానికి, సమీపంగా దగ్గరికి రావటానికి అనుదినం మీరు అందిస్తున్న లేఖన భాగాల కొరకై స్తోత్రములు చెల్లిస్తూ, ఈ దినము కూడా మమ్మల్ని సిద్ధం చేసినందుకై స్తుతిస్తూ యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఈ లేఖన భాగం మనం చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు, లేక మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, శ్రమల కాలపు దినాలలో దేవుడు తన్ను ప్రేమించు వారికి, దేవుని ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచెనో అవి ఎలా ఉన్నవి అని మనం గమనిస్తే, అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. తను ప్రేమించు వారికి, దేవుడు మనల్ని ప్రేమించే వారికి, దేవుని ప్రేమకు మనము దగ్గరవుతూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు మనకు అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా దేవుడిచ్చే ఆశీర్వాదాలు, అభివృద్ధి మనము ఊహించలేము, మనము చూడలేము, మనము అవి గ్రహించలేము కూడా. మనం ఆ చెవికి వినబడలేదు, మన హృదయానికి అది గోచరం కూడా కాలేదు. అయినప్పటికీ కూడా దేవుడు ఊహించని రీతిగా అందుకే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనంలో అంటాడు కదా, మనం ఊహించు వాటికంటేనో, మనము దాన్ని గ్రహించు వాటికంటేనో అత్యధికముగా, మనము ఊహించు వాటికంటేనో గ్రహించు వాటికంటేనో దేవుడు మనకు అత్యధికముగా దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేస్తాడు. తన బిడ్డలమైన మనములను ఆయన అనునిత్యం ప్రేమిస్తూ, ఆదరిస్తూ, కనికరిస్తూ, కాపాడుతూ ఈ లెంట్ డేస్లో ఆయన కృపగల సామీప్యంలోనికి, సన్నిధిలోనికి రావటానికి దేవుడు ఇస్తున్న కృప కొరకై, దేవుడు ఇస్తున్న అవకాశం కొరకై దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా మనం ఉండాలి. అలాగైతే నేటి మానవుడు ఎలా ఉన్నాడు? దేవుడు ప్రేమించే వారిని ఆయన అన్నిటినీ అనుగ్రహించే దేవుడు అని మనం వింటూ ఉన్నాం, నమ్ముతూ ఉన్నాం. అలాగైతే బైబిల్ గ్రంథములో మరొక మాట మనం చదివితే, నేటి మానవులు ఎలా ఉన్నారు అని మనం గమనిస్తే, వీరిలో కూడా దేవుని ప్రేమ చాలా కనపడుతూ ఉంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో, ఏలైనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనము అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉంది. గమనించారా? దేవుని ప్రేమ మన మీద కుమ్మరించబడింది. అంటే దేవుణ్ణి మనము ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి మనము దూరంగా ఉన్నా, అనేక మంది దూరంగా ఉన్నా, దేవుడు దగ్గరగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. ఆయన ప్రేమ కుమ్మరించబడింది. ఎవరి మీద అని మనం గమనిస్తే 6వ వచనములు అంటాడు కదా, మనం ఇంకను బలహీనులమై ఉండగా అనే మాట.
సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలపు వేళలో నువ్వు ఇంకా బలహీనంగా ఉన్నావా? నమ్మిన నీ జీవితం, నమ్మిన నీ కుటుంబం, నువ్వు ఎలా ఉన్నావు? దేవునిలో బలహీనంగా ఉన్నావా? బలపడుతూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. ఈ శ్రమల కాలపు దినాలలో దేవునికి సమీపంగా వస్తే బలహీనంగా ఉన్న నిన్ను దేవుడు బలపరుస్తాడు. చూడండి, రెండో మాట మనం గమనిస్తే, భక్తిహీనుల కొరకు చనిపోయెను. దేవుడు ఎవరి నిమిత్తం చనిపోయాడు? బలహీనుల కొరకు చనిపోయాడు, భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఆయన ప్రేమ మరలా 8వ వచనంలో కనపడుతుంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ మానవుని మీద పుట్టించాడు. పుట్టుకతో ప్రారంభమైన ఆయన ప్రేమ మరణించేంత వరకు మన మీద ఆయన ప్రేమ ఉంది. మానవుడు ఆయా చేష్టాల ద్వారా పాపంతో దగ్గరవుతూ ఉన్నప్పుడు దేవుడు పాపం చేస్తున్న మానవుని చూసి దుఃఖించేవాడిగా ఉన్నాడు, దుఃఖపడేవాడిగా ఉన్నాడు. అలాగైతే దేవుని ప్రేమ వెల్లడిపరుస్తూ ఉన్నాడు. మన మీద ఆయన ప్రేమ వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎలాగున్నప్పుడు అంటే, మనం ఇంకను పాపులమై ఉండగా కదండి, మనం ఇంకను పాపులమై ఉండగా, పాపంలో అనేక మంది ఉన్నారు. ఈ లెంట్ డేస్లోనైనా దేవుని దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకొని ప్రభు పాదాలు పట్టుకుంటే పాపములో ఉన్నటువంటి వారిని ఆ పాపాన్ని కడిగివేసి ఆయన పరిశుద్ధుల సహవాసములో గుంపులో ఆయన చేరుస్తాడు. పరిశుద్ధుడిగా దేవుడు ఉంచుతాడు. కారణం ఏమిటి? ఇంకొక మాట మనం ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తే, 9వ వచనం లేక 10వ వచనం, 10వ వచనంలో చదివితే 5వ అధ్యాయం 10వ వచనంలో, ఏలైనగా శత్రువులమై ఉండగా మానవుడు ఎలా ఉన్నాడు అని మనం గమనిస్తే, బలహీనుడిగా ఉన్నాడు. రెండవది, భక్తిహీనుడిగా ఉన్నాడు, పాపములోనే ఉన్నాడు. 4వ విషయం 10వ వచనం, శత్రువులమై ఉండగా. దేవుడు మనమును ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి మానవుని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ ఆ ప్రేమను ఎరగక, ఆ ప్రేమకు దగ్గరగాక, ఆ ప్రేమను అర్థం చేసుకోలేక మానవుడు దేవుని శత్రువుగానే చూస్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన గాలి అవసరమే, సూర్యుడు అవసరమే, చంద్రుడు అవసరమే కదండి. ఈ లోకమున్న సృష్టి యావత్తు దేవుడిచ్చినటువంటివే. కానీ ఇవన్నీ కావాలి, కానీ ఇవన్నీ ఇచ్చినటువంటి దేవుడు మాత్రం అవసరం లేదు, నాకు అవసరం లేదు అని మానవుడు అనుకుంటూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుని ప్రేమ మానవుని మీద బయలుపరుస్తూనే ఉంది. అతను ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎప్పుడైనా ఏ సమయంలో ఉన్నైనా నా దగ్గరికి వస్తాడు అన్నటువంటి ఆశ దేవునికి ఉంది. కాబట్టి దేవుడు మానవుని ఎడల, మనుషుల ఎడల ఆయన దయ చూపిస్తూ ఉన్నాడు. ఆ మాటలు మనం గమనిస్తే, శత్రువులమై ఉండగా దేవునికి మానవుడు ఎలా అయ్యాడంటే శత్రువు అయ్యాడు. దేవుడేమో ప్రేమిస్తూ ఉన్నాడు, మానవుడేమో దేవునికి దూరంగా ఉండి శత్రువుగా వెళుతూ ఉన్నాడు. చూసారా? ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మానవుని కొరకు దేవుడు ఏం చేశాడు అని మనం గమనిస్తే, 8వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనం అంటాడు కదా, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఎలా ఉన్నాడండి మానవుడు? బలహీనంగా ఉన్నాడు, భక్తిహీనంగా ఉన్నాడు, పాపులమై ఉన్నాడు, పాపం చేస్తున్నాడు, శత్రువులై ఉన్నాడు, వ్యతిరేకంగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుని ప్రేమ మానవుని మీద ఉంది కాబట్టి, మానవుని మీద ప్రేమ అధికంగా ఉంది కాబట్టి క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూసారా? దేవుని ప్రేమ మన కొరకే ప్రాణం పెట్టేంతగా ఉంది.
మన నిమిత్తం ప్రాణం పెట్టేవారు లేరు, త్యాగం చేసేవారు లేరు. సహాయం చేయటానికే ఇష్టపడినటువంటి మనుషుల మధ్య మనం ఉన్నాం. కానీ పరాత్పుడైన దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మానవుడు ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు మానవుణ్ణి ప్రేమించి మానవుని కొరకు ప్రాణం పెట్టాడు. రాబోయే దినాలలో క్రీస్తు వారు, యేసు ప్రభు వారు మన కొరకై సిలువలో కార్చిన అమూల్యమైనటువంటి రక్తం, పవిత్రమైనటువంటి రక్తం, ప్రశస్తమైనటువంటి రక్తం ఆయన దేహంలో నుండి ఎలా స్రవించింది. ఆ రక్తం అంటే కొరడా దెబ్బలు ఆయన అనుభవించాడు, సిలువ శ్రమను ఆయన అనుభవించాడు, మోయలేని సిలువ భారాన్ని ఆయన మోసాడు, పిడిగుద్దులు గుద్దించుకున్నాడు. ఎన్నో శ్రమలు మనుషులు చూడనొల్లవనిగా ఆయనను అయిపోయాడు. అంత గొప్ప దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు ప్రాణం పెడితే మానవుడు ఏం చేయాలి? ఒకే ఒక్క మాట, ప్రభువా, ఈ లెంట్ డేస్లోనైనా నా మనసును నీ మార్చావయ్యా, నా పాపాన్ని క్షమించు, నా కుటుంబాన్ని రక్షించు అని ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడు కనికరించి కాపాడి నిన్ను పరిశుద్ధుల ఎదుట, సంఘం ఎదుట, సంఘ సభ్యుల ఎదుట, పరిశుద్ధుల గుంపులో, సహవాసములో, విశ్వాసుల సమూహములో చేర్చి మాత్రమే కాదు, పరలోక రాజ్యానికి వారసులయ్యే భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహింపజేస్తాడు. అట్టి కృప దేవాతి దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి దయచేయునుగాక. ధైర్యుడైన తండ్రి, నీ పాదములకు స్తోత్రం. చెప్పబడినటువంటి వాక్యాన్ని మీరు దీవించండి. వింటున్న ప్రియులు కూడా మీరే ఆదరిస్తూ కనికరిస్తున్నకే గణపరుస్తూ యేసయ్య నామములో అడుగుతూ నాము తండ్రి, ఆమేన్. మీకందరికీ ప్రభునామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. వందనాలు.